కొండాపురం మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. వక్తలుగా శివరామ దత్తసాయి పీఠాధిపతులు, లలిత భరద్వాజ దత్తపీఠాధిపతులు, ఆత్మానంద స్వామి, బ్రహ్మశ్రీ రామాయణం మహేష్ స్వామి హాజరయ్యారు. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా రూపాంతరం చెంది హిందూ సమాజానికి దిక్సూచిగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. గత 1000 ఏళ్ల కిందట నుంచి భారతదేశంలో హిందువులు అనేక పాలకుల చేతిలో తొక్కవేయబడినట్లు చెప్పారు. 80% హిందువులు ఉన్న భారతదేశంలో ఈ పరిస్థితిని ఎదుర్కోవడం జరగడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటి రోజుల్లోనూ రామాలయం నిర్మించేందుకు అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. సినిమా, ఇతర అనేక మాధ్యమాల్లో హిందూ ధర్మాన్ని, దేవుళ్లని అవహేళన చేసే పరిస్థితి నేటి రోజుల్లోనూ చూస్తున్నట్లు చెప్పారు. వీటన్నింటినీ ఆర్ఎస్ఎస్ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. హిందువులందరినీ జాగృతం చేసి సనాతన ధర్మాన్ని కాపాడుకునేలా హిందూ సమ్మేళనం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. కొండాపురానికి చెందిన నర్రా చెంచునాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి కావలి జిల్లా అధ్యక్షులు ఉప్పుటూరి కొండపనాయుడు, ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ నెల్లూరు జిల్లా విభాగ ప్రచారకు శ్రీ నవీన్ పాల్గొన్నారు. కార్యకర్తలు, కొండాపురం హిందూ అభిమానులు, హిందూ సమ్మేళన స్వాగత సభ్యులు పాల్గొన్నారు. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर. जग से हो उपरात, जग से हो उपरात. ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे. मन होवे निष्काम, मनवा मन होवे निष्काम. भजले राम नाम सुखधाम. మనమంతా ఏ బంధువులమి రా బంధువుల వాళ్ళలో కలవబాకండి ఉన్నాయి, వాటిలో మనం వద్దు. మనం బంధువులుగా ఉందాం. అందరం ఒకటే, కులంతో మన లేదు. కులం లోపల మా ఇంటికి వస్తే నేను బ్రాహ్మణ్ణి, నా ఆచారం నేను పాటిస్తా. ఇలా వస్తే అంతా మనం బంధువులమే. మనమంతా సప్తర్షుల యొక్క సంతానము. ఈ భారతదేశం చుట్టూ ఎల్లలున్న బౌండరీస్, 4 సముద్రాలు ఉన్నాయి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య, మొట్టమొదట గో. 4 సముద్రాల మధ్యలో గోమాత మొట్టమొదటిదని చెప్పింది. ఆ వెంకన్న స్వామి కూడా ధర్మో రక్షతి రక్షిత అని బ్రహ్మాండంగా మన ఇప్పుడే స్వామి చెప్పారు. సమరసత సేవా ఫౌండేషన్ తరఫున వాడవాడలా ఎక్కడ ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీలు ఉన్నాయో అక్కడంతా రామాలయాల్ని స్వామి వెంకన్న స్వామి డబ్బు మనమైతే ఏం చేస్తాం, భగవంతుడు ఇచ్చింది లోపల పెట్టుకొని ఈ హిందూ దేశంలో పుట్టి ఈ హిందూ దేశం యొక్క తల్లి యొక్క స్తన్యాలను కూడా కొరికి రక్తాన్ని బారిచ్చే విధంగా తయారయ్యాం. మీరుగా చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి. అలాంటిది కాకుండా సాక్షాత్తు భగవంతుడు ఆ పుట్టలో ఉంటే తిరుమల క్షేత్రంలో గోమాత పాలిచ్చి సాకి ఆయన ప్రాణాన్ని పోసి ఈరోజు ప్రపంచ కోటి అందరూ బాగుండాలి. బిడ్డలందరూ అమ్మకు పుట్టేవాళ్ళే. తల్లికి ఆ మనస్సు ఉంటుంది. అందువల్ల మనస్సుకు సంబంధించిన దాని ఆలోచన మతం అంటారు. మతం అంటే ఏం లేదు, నీ ఆలోచనే మతం. అందువల్ల అలాంటి ఆలోచన, చెడు ఆలోచన జరిగింది కాబట్టి 1000 సంవత్సరాలు మనం నష్టపోయాం. మహాత్ములు ఆయన ఒక్కడు కాదు, ఒక్కడు ఈరోజు 50 లక్షల మంది అయిపోయారు. 50 లక్షల మంది తమ జీవితాలని మన ధర్మం కోసం, మన దేశం కోసం పణంగా పెట్టి నడుస్తున్నటువంటి గొప్ప విషయం. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతగా కర కారం గట్టిగా చేయాలి.
కృతజ్ఞత. మనం ఈరోజు హాయిగా పూజలు చేసుకుంటున్నాం దేవాలయాల్లో కూర్చొని. మా స్వామీజీ చాలా మంచి పిలిపించారు, పీఠాధిపతులు వీధిలోకి రండి అని. కరెక్ట్. ఎందుకంటే మనం ఏదో మన పీఠం, మన ఆశ్రమం, మన పూజ మనం పురస్కారం చేసుకుంటున్నాం. కానీ ఇతరస్తులు, మతస్థులు మన మీద దాడి చేసి మనది లేకుండా చేసే రోజు మనకెవరు రక్షణ? అందుకనే నేనేం కోరుస్తున్నానంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘని ఆ భజరంగ్ బలికి ఆంజనేయ స్వామి చిరంజీవి. అందుకని 100 సంవత్సరాలు పెద్దలు మేమంతా కూడా ఆశీర్వచనం చేస్తుంటాం మా మఠాల్లో, పీఠాధిపతులుగా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మరి మనం ఎన్నో సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాటం చేసి ఎంతో మంది కరసేవకులు ప్రాణత్యాగం చేసి ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రామాలయం కట్టుకోవటానికి మనం ఎన్నో హిందువులు కష్ట నష్టాలు చూశారు. మీరు అయోధ్యలో ఇటీవల మరి గత సంవత్సరం రామ మందిరం నిర్మించుకున్నాం. ఇది ఒక సనాతన ధర్మంలో భాగం. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉండి మన గుళ్ళని మనం కట్టుకోవటానికి కూడా పోరాటం చేయాల్సి వస్తుంది. అది చాలా బాధాకరం, శోచనీయం. చెప్పుకుంటున్నాం మనం 140 కోట్ల జనాభాలో హిందువుల శాతం ఎక్కువ ఉంది, 80% ఉంది. అయినా గుడి కట్టుకోవాలన్నా, గోపురాలు కట్టుకోవాలన్నా మరి మనం ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. రాబోయే రోజుల ఈ కలియుగంలో ప్రతి హిందువు ఐక్యతగా ఉండి, ప్రతి హిందువు మన సనాతన ధర్మం కోసం, మన ధర్మం కోసం కనీసము 24 గంటలు భగవంతుడు టైం ఇచ్చాడు. ఆ 24 గంటల్లో కనీసం ఒక హిందువు 2 గంటలన్నా కేటాయించాలి మన ధర్మాన్ని కాపాడుకోవటానికి, మన గుళ్ళు గోపురాలు కాపాడుకోవటానికి. ప్రతి ఒక్కరికి లోకం అయిపోయాం సినిమాలో. మనమంతా ఏ బంధువులమి రా బంధువులలో కలవబాకండి ఉండయి. వాటిలో మనం వద్దు, మనం బంధువులుగా ఉందాం. అందరం ఒకటే, కులంతో మన లేదు. కులం లోపల మా ఇంటికి వస్తే నేను బ్రాహ్మణ్ణి, నా ఆచారం నేను పాటిస్తా. ఇలా వస్తే అంతా మనం బంధువులమే. మనమంతా సప్తర్షుల యొక్క సంతానము. ఈ భారతదేశంలో చుట్టూ ఎల్లలున్న బౌండరీస్ 4 సముద్రాలు ఉన్నాయి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య. మొట్టమొదట గో. 4 సముద్రాల మధ్యలో గోమాత మొట్టమొదటిదని చెప్పింది. ఆ వెంకన్న స్వామి కూడా ధర్మో రక్షతి రక్షిత అని బ్రహ్మాండంగా మన ఇప్పుడే స్వామి చెప్పారు. సమరసత సేవా ఫౌండేషన్ తరఫున వాడవాడలా ఎక్కడ ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీలు ఉన్నాయో అక్కడంతా రామాలయాల్ని స్వామి వెంకన్న స్వామి డబ్బు మనమైతే ఏం చేస్తాం? భగవంతుడు ఇచ్చింది లోపల పెట్టుకొని ఈ హిందూ దేశంలో పుట్టి ఈ హిందూ దేశం యొక్క తల్లి యొక్క స్తన్యాలను కూడా కొరికి రక్తాన్ని బారిచ్చే విధంగా తయారయ్యాం. మీరుగా చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి. అలాంటిది కాకుండా సాక్షాత్తు భగవంతుడు ఆ పుట్టలో ఉంటే తిరుమల క్షేత్రంలో గోమాత పాలిచ్చి సాకి ఆయన ప్రాణాన్ని పోసి ఈరోజు మిమ్మల్ని అనమన్నాను. ఆ గోవింద అంటే అర్థమేది? గోమాత. ఆమెంటే ఆయనకు అంత ఇష్టం. అటువంటి గోమాత నడయాడిన స్థలాది ఈ దేశం. గోమాతే భరతమాతగా మారి సేవ చేస్తూ ఉన్న తల్లి. అటువంటి తల్లికి బిడ్డలుగా ఆ పాలు తాగిన వాళ్ళు మనం కృతజ్ఞత చూపించాలి కదా. అందుకనే మన వాళ్ళు 150 సంవత్సరాల కింద బకింగ్ చంద్ర చటర్జీ అన్న మహాత్ముడు దేశ స్వాతంత్రం కోసం చైతన్యం చేయడానికి, శక్తిని ప్రేరేపించడానికి వందే వందే మాతరం మాతరం మిమ్మల్ని అనమన్నాను. ఆ గోవింద అంటే అర్థమేది? గోమాత. ఆమెంటే ఆయనకు అంత ఇష్టం. అటువంటి గోమాత నడయాడిన స్థలాది ఈ దేశం. గోమాతే భరతమాతగా మారి సేవ చేస్తూ ఉన్న తల్లి. అటువంటి తల్లికి బిడ్డలుగా ఆ పాలు తాగిన వాళ్ళు మనం కృతజ్ఞత చూపించాలి కదా. అందుకనే మన వాళ్ళు 150 సంవత్సరాల కింద బకింగ్ చంద్ర చటర్జీ అన్న మహాత్ముడు దేశ స్వాతంత్రం కోసం చైతన్యం చేయడానికి, శక్తిని ప్రేరేపించడానికి వందే వందే మాతరం మాతరం. ద్వేషించడమే అన్ని మతస్థులు. మన గుళ్ళలో ఎక్కడైనా పూజారి అన్ని మత దేవతల్ని తిడుతున్నారా? ఎక్కడ తిట్టరు, ఎక్కడ ఒక మాట కూడా అనరు. అదే మన సనాతన ధర్మం నేర్పింది. సర్వే జనా సుఖినో భవంతు. మన హిందూ ధర్మం చెబుతుంది, మన సనాతన ధర్మం చెబుతుంది. వాళ్ళు చెప్పరు. అందరూ బాగుండాలి, నేను బాగుండాలని
ఉదయం లేచిన కాంచి స్వామీజీలు పీఠాధిపతులు అందరూ కోరుకుంటారు హిందువులు. అదే మన సనాతన ధర్మం మనకు చెబుతుంది. అయితే ఈ కలియుగంలో నేను ఒక్కటి చెబుతున్నాను, కర్మ సిద్ధాంతము. వాడు పాపను వాడే పోతాడు, వారి కర్మను వాడే అనుభవిస్తాడు అనేది చాలా తప్పు. మన ధర్మాన్ని జోలికి వచ్చినప్పుడు, మన సనాతన ధర్మాన్ని జోలికి వచ్చినప్పుడు, మన దేవతలని దూషించినప్పుడు మనం ఖండించాలి, ఐక్యత నిలబడి మన ధర్మం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. భరతమాత మనకు జన్మనిస్తే భారతదేశం మొత్తం కూడా భరతమాతగా మనం పూజిస్తున్నాం. జై భరతమాతకి. కాబట్టి అటువంటి భరతమాతతో సమానమైన మన మాతాజీలు, మరి మాతాజీలు ఈ మానవ జన్మ తీసుకున్న తర్వాత జన్మలకి మర్చిపోని వాళ్ళు మన జీవితంలో ముగ్గురు గుర్తుపెట్టుకోవాలి. మొదటి గురువు మాతాజీ, రెండవ గురువు పతిత పావన సీతారాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గోమాతకి జై, భారతమాతకి జై. మన హిందూ దేశంలో మనం ఉన్నాం. మన దేశం మీద మన నుంచి ఇడిపోయి మా దేశం మాకు కావాలన్నాడు ఆ రోజు మన పెద్దలు వాళ్ళకి వాళ్ళ దేశాన్ని ఇచ్చారు. కానీ వాళ్ళు మన మీద కత్తిగట్టి ఎంతో దారుణాలు దుర్మార్గాలకు పాల్పడుతుంటే పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. హిందువా కాదా అని బట్టలిప్పి చూపించమని చెప్పి కాల్చి చంపిన దుర్మార్గులు మన పక్కలో బల్యాలలాగా తయారయ్యారు. దాన్ని అణిచివేయాలంటే మనందరం ఏం చేయాలి? మనందరం హిందువులుగా ఉండి, హిందూ దేశంలో ఉండి మనందరం ఏం చేయాలి? మనందరం కలిసికట్టుగా ఉండాలి. హిందుత్వం అంటే నిరూపించుకోవాలి. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఊర్లో ప్రతి ఒక్కరికి హిందుత్వం గురించి చెప్పాలి. మనకి వేల దేవతలు ఉన్నారు, వేల దేవుళ్ళు ఉన్నారు, కోట్లలో ఉన్నారు. మన దేవుళ్ళకి మనము ప్రచారం చేసుకుంటాలేం. ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకున్న దేవుళ్ళకి వాళ్ళు ఇప్పటికిప్పుడు కావాలంటే ఉన్న 10 మంది అక్కడికి జారుతారు. కోట్ల మంది ఉన్న మన హిందువులు ఎందుకు ఐక్యం అవుతాలేరు? ఎందుకు ఒక దగ్గర కూర్చుంటాలేరు? ప్రతి గ్రామంలో ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో నలుగురు కూర్చొని హిందుత్వం గురించి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? అనకూడదు కానీ సిగ్గుసేటు మనకి. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండాలి. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళూరుపేట.